హాయ్ గైస్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ మూరా మూవీ. ఇదొక మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ. తెలుగులో 70 ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వీడియోలో మూరా మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుందో కూడా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్, మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటా. అవన్నీ మీ వరకు రావాలంటే మన సినిమాటా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. ఇక ఈ మూరా మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే నచ్చలేదు. ఇది ఒక నలుగురు కుర్రాళ్ళు ఆవారగా రౌడీ గ్యాంగ్ లో చేరి వాళ్ళ జీవితాన్ని ఏ విధంగా నాశనం చేసుకున్నారు అనే పాయింట్ ని ఎలివేట్ చేసే మూవీ. ఇలాంటి కాన్సెప్ట్ తో వేరే యాంగిల్స్ లో చాలా మూవీస్ వచ్చాయి తెలుగులో, కానీ ఈ మూరా మూవీ మాత్రం సగటు ప్రేక్షకునికి ఇంప్రెస్ చేసే విధంగా అయితే లేదు. రొటీన్ పాయింట్ తో ఎటువంటి ట్విస్ట్ టర్న్స్ లేకుండా తీసి పడేసిన మూవీ మాత్రమే ఇది. మొహమ్మద్ ముస్తఫా డైరెక్ట్ చేసిన ఈ మూరా మూవీ స్టోరీ ఏంటంటే, ఆనంద్, మను, షాజీ, మునాఫ్ నలుగురు స్నేహితులు ఆవారాగా తిరుగుతూ చదువుని మధ్యలోనే ఆపేసి చిల్లర పనులు చేస్తూ ఉంటారు. ఒక రౌడీ గ్యాంగ్ గా ఫామ్ అయి గొడవలు చేస్తూ ఉంటారు. వారి ఈ పనుల వలన అని అనే ఇంకొక రౌడీ షీటర్ పరిచయం అవుతాడు. ఒక 2-3 సందర్భాలలో ఈ నలుగురు కుర్రాళ్ళ తెగువ, ధైర్యం, ధైర్య సాహసాలు అనీకి నచ్చుతాయి. ఆ తరువాత అనీకి ఒక పాడుబడిన ఫ్యాక్టరీలో చాలా మోతాదులో భారీగా బ్లాక్ మనీ ఉందనే విషయం తెలుస్తుంది. ఆ డీల్ అయితే వస్తుంది. ఆ డీల్ ని ఈ నలుగురు కుర్రాళ్ళకు అప్పగిస్తాడు. ఎలాగైనా సరే ఆ బ్లాక్ మనీని దొంగలించి అక్కడి నుండి సక్సెస్ఫుల్ గా తీసుకురావాలని ఆ డీల్ ని ఈ నలుగురు కుర్రాళ్ళకి ఇస్తాడు. ఆ సంఘటనతో ఈ నలుగురు కుర్రాళ్ళ జీవితం ఏ విధంగా మలుపు తిరిగింది, ఆ సందర్భంలో వీళ్ళు పడిన ఇబ్బందులేంటి, వీరు ఏ విధంగా విలన్ దగ్గర మోసపోతారు అనేదే ఈ సినిమా స్టోరీ. టీనేజ్ లో ఉన్న ఒక నలుగురు కుర్రాళ్ళు రౌడీజానికి, గొడవలకి ఆకర్షితులై తప్పుడు దారిని ఎంచుకుంటే వారి లైఫ్ ఏ విధంగా నాశనం అవుతుందనేదే ఈ సినిమా స్టోరీ. కానీ డైరెక్టర్ మొహమ్మద్ ముస్తఫా రాసుకున్న కథ కావచ్చు, తీసిన విధానం కావచ్చు, రేసీ స్క్రీన్ ప్లే లేకపోవడం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం ఈ సినిమా సగటు చూసే ప్రేక్షకునికి ఇబ్బందిని పెడుతుంది. బ్లాక్ మనీ అనే డీల్ వచ్చిన తర్వాత కొద్దిగా స్క్రీన్ ప్లే ఫాస్ట్ గా మూవ్ అవుతున్నప్పటికీ చూసే సగటు ప్రేక్షకునికి బోర్ కొట్టిస్తుంది. ఈ బ్లాక్ మనీ అనే పాయింట్ ని ఇంకొంచెం కొత్తగా బెటర్ గా రాసుకుంటే బాగుండేమో అని ఫీల్ కలుగుతుంది. అని క్యారెక్టర్ లో సూరజ్ వెంజరమూడు యాక్ట్ చేశారు. సినిమాలో స్టార్టింగ్ లో తనని ఒక పవర్ఫుల్ రౌడీగా చూపించినప్పటికీ సినిమా వెళ్తున్న కొద్దీ తన గ్రాఫ్ ని తగ్గించేశారు. అతని క్యారెక్టర్ లో ఫస్ట్ లో చూపించినంత బలం, ఆ పవర్ఫుల్ తనాన్ని పోను తగ్గించేశారు డైరెక్ట్. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ నలుగురు కుర్రాళ్ళు, వాళ్ళ లైఫ్ స్టైల్, వారు ఏ విధంగా అని గ్యాంగ్ లో చేరుతారు అనేది చూపించారు. సెకండ్ హాఫ్ మొత్తం ఆ ఫ్యాక్టరీ నుండి, మూతపడిన ఫ్యాక్టరీ నుండి ఆ బ్లాక్ మనీని ఏ విధంగా దొంగతనం చేశారు, విలన్ వారిని, ఆ నలుగురిని ఏ విధంగా మోసం చేశారు, ఆ దాని తర్వాత ఒక రివెంజ్ డ్రామాగా మారిన కథాంశాన్ని డైరెక్టర్ చూపించారు. అసలు బేసిక్ గా మూవీలో ఎటువంటి ట్విస్ట్లు ఉండవు. ఒక సాదా సీదాగా వెళ్ళిపోతూ ఉంటది. అసలు అనవసరం లేని విలన్ కూడా అనవసరం లేని పాయింట్ తెచ్చి వాళ్ళతో, ఆ నలుగురితో గొడవ పెట్టుకోవడం, వారిని మోసం చేయాలనే ఉద్దేశంతో చేయడం, ఇవంతా చాలా సిల్లీగా అనిపిస్తాయి, చాలా రొటీన్ గా అనిపిస్తాయి. నలుగురు కుర్రాళ్ళు కూడా వారు వాళ్ళ పరిధి మేరకు, వారి డెప్త్ మేరకు క్యారెక్టర్స్ లో చాలా బాగా యాక్ట్ చేశారు. ఇక అని రోల్ లో యాక్ట్ చేసిన సూరజ్ తన పరిధి మేరకు బాగా నటించాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డీసెంట్ గా ఉంది. మసాలా సీన్స్ అంటూ ఏమి ఉండవు. కానీ పిల్లలతో కలిసి చూడడానికి కొద్దిగా ఇబ్బంది పడొచ్చు. ఎందుకంటే ఇది ఒక నలుగురు టీనేజ్ కుర్రాళ్ళు ఏ విధంగా వారి జీవితాన్ని నాశనం చేసుకుంటారు ఈ రౌడీజానికి అలవాటు పడి అనేది కాన్సెప్ట్ కాబట్టి పిల్లలతో చూడకుండా ఉంటేనే మంచిది. నా రేటింగ్ వచ్చేసి ఈ మూవీకి 2 points out of 5. December 28 నుండి ప్రైమ్ వీడియోలో తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై